కాక్రోచ్ జనతా పార్టీ అంట. వీళ్ళు నిరసనల మాటున, నినాదాల మాటున చేసేది దేశ ధర్మ వ్యతిరేకమైన కార్యక్రమాలే. వాళ్ళ ఎజెండా అదే. అసలు దేశ యువతని బొద్దింకలతో పోల్చాలనుకున్నటువంటి ఆ థాట్ ఏదైతే ఉందో మీ అందరికీ వచ్చింది. ఇప్పటికీ భరతవర్ష స్టాండ్ కూడా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, మోదీ గారు దీని విషయంలో డైరెక్ట్గా స్పందించాలి. పవన్ కళ్యాణ్ చేసిన తప్పేంటి ఇప్పటికీ నాకు అర్థం కాదు. నేను ఒక అనాపలాజిటిక్ హిందూ అని తాను ప్రకటించుకోవడం చేసినటువంటి తప్పు అయిపోయింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా హాజరయ్యారండి. హాజరయ్యి ఏం చేశారు? ఆ యువకుల మధ్య ఈ యువకుడు, నవయువన యువకుడు ఏం చేశాడు? ఈయన నువ్వు పాకిస్తాన్ ఏజెంట్ అంటారు, నువ్వు హిందూ ద్రోహి అంటారు. చీకట్లో ఉండి రహస్యంగా అడగబట్టి కాలుతో తొక్కినా కూడా చనిపోకుండా బతుకు పోరాటం చేస్తాయి. ఇంతకంటే అద్భుతమైన వర్ణన నాకు తెలిసి ఎవ్వడూ ఇవ్వలేడేమో. ముఖ్యంగా కృష్ణరావణ్ గారు భారత్ మాతాకి జై అని నినదిస్తూ ఇప్పుడు కొంతమంది హ్యాపీ కదా. అందరికీ నమస్కారం. కాక్రోచ్ జనతా పార్టీ అంట. ఏమిటది కాక్రోచ్ జనతా పార్టీ? ఈ దేశ యువతని బొద్దింకలు అని పోలుస్తూ అదేదో గర్వమైనటువంటి పదంలాగా తెగ ప్రచారం చేసేస్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకి కూడా ఈ బొద్దింకలు వచ్చాయన్నమాట. అలానే కంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా బొద్దింకలు తేలాయి. ఇక హిట్టు కొట్టడమే తరువాయి. వీళ్ళు నిరసనల మాటున, నినాదాల మాటున చేసేది ఎప్పటికైనా దేశ ధర్మ వ్యతిరేకమైన కార్యక్రమాలే. వాళ్ళ ఎజెండా అదే. ఇది నేను స్టాండ్ అయి ఉన్నటువంటి విషయం. వీళ్ళు దాన్ని మసిపూసి మారేడుగా చేసి మోదీని ప్రశ్నిస్తే ఈ దేశాన్ని వ్యతిరేకించినట్లా, హిందుత్వాన్ని వ్యతిరేకించినట్లా ఎవడు చెప్పాడు? ఎక్కడన్నా ఒక్క లైను మోదీని మీరు ప్రశ్నిస్తున్నారు కాబట్టి దేశ వ్యతిరేకులు అని చూపించండి. ఎవరన్నారా మాట? ఎవడ అవివేకి అలా కూసింది? కాదు కదా. మోదీని విమర్శించే మాటున దేశానికి వ్యతిరేకంగా, ఉదాహరణకి మోదీకో బోలో అని ఉగ్రవాదులు పెహల్గాంలో దాడులు చేసి చంపారు. మోదీకో బోలో అనే పదాన్ని వాళ్ళు ఉచ్చరించారు. అదే పదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా థంబ్నెయిల్లో పెట్టి మోదీకో బోలో అని తులసి చందు అనేటటువంటి ఒక సోకాల్డ్ ఇండిపెండెంట్ జర్నలిస్టు ఏం చేసింది? వీడియో చేసింది. ఉగ్రవాదుల భాష, ఉగ్రవాదుల యొక్క విషయాన్ని ప్రస్తావించినప్పుడు కూడా మోదీ ద్వేషాన్ని కనబరిచావు చూడు, అది దేశ వ్యతిరేక భావజాలం అవుతుంది. ఇక్కడ మీకు సున్నితమైనటువంటి పొర అర్థం కావాలి. లేదనుకోండి రెండు మిక్సప్ అయిపోతాయి. ఇంకా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇదే భరతవర్ష వేదికగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి నీట్ లేదా ఇతర ప్రశ్నాపత్రాలకు సంబంధించిన లీకేజీ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా 40 పైగా జరిగాయి. వాటిల్లో చిత్తశుద్ధి కనబరచలేకపోయినటువంటి మోదీ గారు లేదా మోదీ గారి టీము తప్పకుండా దీనికి రియాక్ట్ అవ్వాలి. వారి లేటెస్ట్ మన్ కీ బాత్లో కూడా ఈ పేపర్ లీకేజీ వ్యవహారం గురించి, విద్యార్థుల గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు? విద్యార్థులు మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటుంటే దాని మీద ఒక్క ట్వీట్ కూడా ఎందుకు చేయలేకపోయారు ప్రధానమంత్రి మోదీ గారు? ధర్మేంద్ర ప్రధాన్ దీనంతటికీ బాధ్యత వహిస్తూ ఎందుకు రాజీనామా చేయలేకపోతున్నాడు? ఎందుకు అతన్ని దించలేకపోతున్నారని మనము సూటిగా ప్రశ్నించాం. అర్థమైందా? ఇక్కడెక్కడా కూడా మోదీ పైన ద్వేషమో, ఈ దేశానికి వ్యతిరేకమైన భావజాలమో లేదు. విద్యార్థుల యొక్క సమస్య, వారి భవిష్యత్తు పట్ల చిత్తశుద్ధితో కూడినటువంటి ప్రశ్నలు, విమర్శలు మాత్రమే ఉన్నాయి కదా. ఇదే కోణంలో వీళ్ళు కూడా చేయొచ్చు. కానీ ఇప్పుడు కాక్రోచ్ బొద్దింకల వేషధారణలో తాము బొద్దింకలైంది చాలక దేశ యువత కూడా మీరు కూడా బొద్దింకలు కండి. ఈ తులసి చందు గారు అంటారు బొద్దింకలు తొక్కినా పైకి వస్తాయంట. బొద్దింకలు తొక్కితే పైకి ఎక్కడ వస్తాయి? తొక్కితే పచ్చడైపోతాయి అక్కడ. అసలు దేశ యువతని బొద్దింకలతో పోల్చాలనుకున్నటువంటి ఆ థాట్ ఏదైతే ఉందో మీ అందరికీ వచ్చింది, లేకపోతే అభిజిత్ బాడ్కేవ్కి వచ్చిందో, దానికి ముందు అసలు టమాటాలు గుడ్లు పడాలి. దేశ యువతను బొద్దింకలతో పోలుస్తారా? ఎంత దారుణం అది. అభిజిత్ బాడ్కే ఏదో అన్నాను కదా, ఆ పేరుని ఎందుకు సరిగ్గా ఉచ్చరించలేదని మీరు అనుకోవచ్చు. ఉమర్ ఖలీద్ లాంటి వాళ్ళకి సపోర్ట్ చేశాడు. ఉమర్ ఖలీద్ ఎవడు? ఎటువంటి అభియోగాల కింద అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు? మీ అందరికీ తెలిసిందే కదా. దేశ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాల నిర్వహణలో పాలు పంచుకున్నటువంటి వ్యక్తులకు సపోర్టుగా మాట్లాడేటటువంటి ఇలాంటి వాళ్ళు, ఈ అభిజిత్ లాంటి వాళ్ళు ఏదో పని పాట లేకుండా ఒక
సోషల్ మీడియా పేజ్ క్రియేట్ చేస్తే అది ఓవర్ నైట్ పాపులర్ అయిపోతే అది పార్టీగా రూపాంతరం చెందేసినట్టేనా? ఇది ఏమైనా రిజిస్టర్డ్ పార్టీయా? ఓ సోషల్ మీడియాలో బెలూన్ ఇది. దీన్ని పట్టుకొని ఏదో విన్యాసాలు. అసలు మీకంటూ ఒక బేస్ లేకపోవటం వల్ల ఏదో ఒక బేస్ మీద, అంటే పరాన్న జీవనం అంటారు దీన్ని, ఏదో ఒక బేస్ ఉంటే దాని మీద ఆ మోదీని ద్వేషించటం, ఆ దేశానికి వ్యతిరేకంగా కామెంట్లు చేయడం. పైపెచ్చు వీళ్ళు ఆడేటటువంటి హిపోక్రసీ మాటల గురించి కూడా నేను మాట్లాడతాను. ఇంత నిరసనని ర్యాలీలని ఏవో చేశారు. సరే, విద్యార్థుల కోసం చేసినటువంటి నిరసన, దాంట్లో నేను కూడా పాల్గొందాం అనుకున్నాను, కవరేజ్ చేద్దాం అనుకున్నాను, కానీ పనుల వలన వెళ్ళలేకపోయా. లాస్ట్ మినిట్లో నేను డ్రాప్ అయ్యా. లేకపోతే నేను కూడా ఆ నిరసన కార్యక్రమంలోకి వెళ్ళి చూసేవాడిని. అట్లీస్ట్ ఫీడ్బ్యాక్ అన్నా తీసుకునేవాడిని. అక్కడికి వచ్చిన వాళ్ళ యొక్క నిజమైనటువంటి బాధ వ్యక్తపరిచే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా. అందరూ వీళ్ళ ట్రాప్లో పడినటువంటి వాళ్ళు, లేకపోతే ట్రాప్లో పడేసేటటువంటి వాళ్ళే ఉండరు కదా. నిజమైన విద్యార్థులు కూడా ఉంటారు కదా. వాళ్ళ గొంతుకు వినిపిద్దాం అని వచ్చాను. ఇప్పటికీ భరతవర్ష స్టాండ్ కూడా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, మోదీ గారు దీని విషయంలో డైరెక్ట్గా స్పందించాలి, లోపల మీటింగులు కాకుండా విద్యార్థులకు ధైర్యం చెప్పాలి, ఆయన మంచి మోటివేషనల్ స్పీకర్, ఏదైతే ఈ స్టాండ్ ఉందో దీని మీద నిలబడి ఉన్నాం. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు కదా అంటే లేదు. దీని మాటున ఉదాహరణకి సిఏఏ, ఎన్ఆర్సి, వీటి నిరసనల మాటను ఏం జరిగింది? రైతుల బిల్లులు, వాటికి సంబంధించిన నిరసనల మాటను ఏం జరిగింది చూస్తున్నారు కదా. ఇది తేడా అనమాట. వాళ్ళ నిరసనలకి మన నిరసనలకి, వాళ్ళ విమర్శలకి మన విమర్శలకి అంత తేడా ఉంది. అందుకని వాళ్ళు మాట్లాడితే మేము ఇలా అడిగితే దేశ వ్యతిరేకులు అంటున్నారు, మేము అలా అడిగితే మమ్మల్ని హిందూ వ్యతిరేకులు అంటున్నారు అంటే అఫ్కోర్స్ అంటాం బాబు, ఎందుకు అనకుండా ఉంటాము? మీరు ఆ స్టాలిన్ చేసినటువంటి పిచ్చి కామెంట్లు ఉన్నాయి. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని మలేరియా డెంగ్యూతో పోల్చాడు. మరి అతను చేసిన పిచ్చి కామెంట్స్ని అరే పిచ్చి కుక్క అట్లా మాట్లాడకూడదురా అని చెప్పేసి అనాలి, అరే వాడుకో అని చెప్పేసి. ఇతరుల్ని మీరు దూషించి మాట్లాడేస్తారే. పవన్ కళ్యాణ్ చేసిన తప్పేంటి ఇప్పటికీ నాకు అర్థం కాదు. నేను ఒక అనాపలాజిటిక్ హిందూ అని తాను ప్రకటించుకోవడం చేసినటువంటి తప్పు అయిపోయింది. అప్పటి నుంచి చేశారబ్బా టార్గెట్. ఇప్పటికీ కూడా ఆయనకి నాకు తెలిసి ఈ విషయంలో పెద్దగా ఊడేదేమి ఉండదు. కానీ వీళ్ళందరూ నిరంతరం చేసేటటువంటి టార్గెట్ వల్ల అతనికి ఏదో ఒక నష్టం జరగాలి, అతను నెక్స్ట్ టైం అన్నా అధికారంలోకి రాకూడదు, అతని మీద ప్రజలకి అపనమ్మకం కలగాలి, అతను మీరు ఊహించుకునేంత మంచివాడు కాదు. చూసారుగా కోడి కత్తి డ్రామా లాగా కోడి చెరువు డ్రామా ఏమైపోయింది? 2 రోజుల వ్యవహారమే. ఈ కాక్రోచ్ పార్టీ కూడా మహా అయితే వారమే. ఈ టూల్ కిట్ గ్యాంగులు ఎప్పటికప్పుడు వైరస్ల మాదిరిగా పేర్లు మారుస్తాయి, వ్యూహాలు మారుస్తాయి, రూపాలు మారుస్తాయి. అవే నిరసనలు, అవే నినాదాలు, పెద్దగా మార్పులు చేర్పులు ఏముండవు. అల్టిమేట్గా వీళ్ళకి ఏం కావాలంటే అన్రెస్ట్ క్రియేట్ అవ్వాలి. వీళ్ళలో ఉన్నటువంటి లెఫ్ట్ లాబీలో ఉన్నటువంటి కొంతమంది కోరుకునేది ఏంటి? అరే శ్రీలంకలో ఉన్నటువంటి యువత రోడ్డు మీదకి వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి పార్లమెంటు లేదా వాళ్ళకు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు వాటి మీద దాడి చేసి నిరసన వ్యక్తం చేసేసి ప్రభుత్వాన్ని దించేసాయి. మరి మీరేం పీకుతున్నారా భారతదేశంలో ఉన్న బొద్దింకల్లారా అని వీళ్ళు రెచ్చగొడతా ఉంటారు. బంగ్లాదేశ్ను ఉదాహరణగా చూపిస్తారు, నేపాల్ని ఉదాహరణగా చూపిస్తారు. అదే బిలిపిత్రి దేశాలు అవి. అయినా అందులో ఉన్నటువంటి యువతన లేకపోతే ఎవరైనా రెచ్చగొట్టినటువంటి మోకన వాళ్ళు చేసేటటువంటి ఆ ఉన్మాద ప్రవృత్తి అది నిరసన అవుతుందా? నీ దేశాన్ని నువ్వు కాల్చుకొని నీ దేశాన్ని నువ్వు కాపాడేస్తావా? ఎంత పిచ్చితనం కాకపోతే. అంటే మీకున్న అజెండా అది నెగ్గడానికి అని చెప్పేసి, ఇది రీచ్ అవ్వడానికి అని చెప్పేసి దేశ యువతని బొద్దింకలతో పోలుస్తూ ఇంకే పేర్లు దొరకలేదా? బొద్దింకలేంటి అసలు? ఇంక్విలాబ్ జిందాబాద్ అని గర్వంతో మీరు నినదిస్తున్నారు కదా, మేము నినదిస్తాం. మాకు అంతే విప్లవం పైన ఆకర్షణ ఉంటుంది. మరి అటువంటి భగత్ సింగ్ గారినో అల్లూరి సీతారామరాజు గారినో ప్రేరణగా తీసుకొని వారిలాగా విజృంభించాలి అనాలి. కానీ బొద్దింకల్లాగా రండి, కలుగుల్లో ఎలకల్లా రండి, పంది కొక్కుల్లా పడుకోండి, ఏమిటి దరిద్రగొట్టు భావజాలం? ఒక థీమ్ లేదు, ఒక ఎథికల్ నాలెడ్జ్ లేదు, ఒక మోరల్ వాల్యూస్ లేవు, ఊరకనే ఊదరగొట్టేసి వెళ్ళిపోవటం. దీంట్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా హాజరయ్యారండి. హాజరయ్యి ఏం చేశారు? ఆ యువకుల మధ్య ఈ యువకుడు, నవయువన యువకుడు ఏం చేశాడు? ఈయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే ఈ ప్రొఫెసర్ పేరుతో ఇతను చేసినటువంటి అబద్ధ ప్రచారాలు 1, 2 కాదు. చాలా తెలివైనటువంటి విష ప్రచారకుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఈ కాక్రోచ్ జనతా పార్టీలో కూడా మధ్యలో దూరి ఏదేదో మాట్లాడి వెళ్ళిపోయాడు. యువతను రెచ్చగొట్టాడు, ఇంటికి వెళ్ళి వేసి పడుకోవడం. అక్కడ యువతకు ఏమైనా న్యాయం జరిగిందా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, పేపర్ లీకేజ్ ఈ వ్యవహారంలో బీజేపీ ఫెయిల్డ్. దీనికి ఏం చేయాలి? మీరు లెఫ్ట్ రైట్ అని కాకుండా అందరినీ కలుపుకుంటూ పోవాలి. కాక్రోచ్ ఏంటి? కాక్రోచ్ అభిజిత్ డీపీకే ఎవడు? వాడికి ఎందుకు మనం మద్దతు ఇవ్వాలి? వాడికి ఇవ్వకూడదు కదా మద్దతు. వాడు ఆమ్ ఆద్మీ పార్టీ ముసుగున్నటువంటి వ్యక్తి. సరే అదైనా పర్వాలేదు, ఎవరో ఒకరు ప్రశ్నించే గొంతుకు కావాలి. ఉమర్ ఖలీద్ లాంటి వాళ్ళని వెనకేసుకొచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వాడికి మనం ఎలా సపోర్ట్ చేస్తాం?
వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నారావణ్ అండ్ మిగతా వాళ్ళు మాట్లాడుతూ ఏం చెప్పారంటే, ముఖ్యంగా ప్రశ్నారావణ్ గారు ఏమన్నారంటే, భారత్ మాతాకి జై అని నినదిస్తూ ఇప్పుడు కొంతమంది హ్యాపీ కదా, జై శ్రీరామ్ అని నినాదం ఇస్తూ ఇప్పుడు కొంతమంది హ్యాపీ కదా. అసలు ఎవరు అడిగారు జై శ్రీరాము భారత్ మాతాకి జై అని అంటేనే మీరు దేశభక్తులు, అనకపోతే దేశభక్తులు కారని ఎవరన్నారు? జై శ్రీరామ్. చాలా మంది సాటిస్ఫై ఉంటారు, ఎవరైతే ఏదో సాటిస్ఫై ఉంటారు ఇప్పుడు కూడా. కానీ జై శ్రీరామ్ అంటే అదొక ఉన్మాదపూరితమైన నినాదంగా, భారత్ మాతకి జై అంటే అదో మతపరమైన నినాదంగా ఎవరైతే పోర్ట్రే చేస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకం. ఇక్కడ లైన్ అర్థమవుతోందా? నువ్వు అనకపోయినా పర్వాలేదు అనేవాడిని నువ్వు తప్పుడు కోణంలో ఆవిష్కరిస్తే దాన్ని మనం క్వశ్చన్ చేస్తాం. ఇది టోటల్గా డిఫరెంట్ సబ్జెక్ట్. కానీ అక్కడికి వచ్చి ఈ నినాదాలు ముందు చేస్తూ ఆయన పోర్ట్రే చేసిన విధానం ఏమిటంటే, ఇదంతా కూడా ఏదో ఇక మోదీ హిందుత్వ ఇది తప్ప ఇంకేం మాట్లాడరా. అక్కడ విద్యార్థుల యొక్క సమస్య పట్ల చిత్తశుద్ధితో మాట్లాడిన వాళ్ళు ఎవరు? టెక్నికల్గా కేంద్రానికి ఏమన్నా సూచనలు సలహాలు చేశారా? ఈవీఎంలు ఏ విధంగా ప్రొటెక్ట్ చేయబడుతున్నాయో పేపర్ లీకేజీల బాక్సులు కూడా ఆ విధంగా ప్రొటెక్ట్ చేయబడాలి కదా. టెక్నాలజీ బాగా అడ్వాన్స్మెంట్ వచ్చినప్పుడు సీసీ కెమెరాల సాక్షిగా ఇవన్నీ కూడా లైవ్లో జరగాల్సినటువంటి వ్యవహారంగా ఎందుకు మార్చలేకపోతున్నారు? ఈ పేపర్ తయారీ కానీ వాటిని భద్రత కానీ వీటిని ఇలాంటి సూచనలు ఏమైనా చేశారా? లే. రావడం పొట్టు తిట్టడం, అరవడం, పోవడం, వచ్చిన వాళ్ళకి టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, నిజంగా చెప్తున్న వేస్ట్. పైపెచ్చు వాళ్ళు ఏంటి బొద్దింకలంట. నాకు ఆ బొద్దింకలని పిలుస్తున్నంతసేపు కూడా వాళ్ళని చాలా బాధేస్తుంది. వాళ్ళు బొద్దింకలేంటి? ఓ పని చేయండి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బొద్దింకలుగా పిలుచుకోండి. ఆల్రెడీ XYZ ఏదో ఒక పేర్లు పెట్టుంటారు కదా, దాని ముందు బొద్దింకని చేర్చుకోండి. ఇంటి పేరు కూడా బొద్దింకని పెట్టుకోండి. ఎంత సొగసుగా ఉంటుందో. ఆ బొద్దింక అనేది ఒక కంపు కొట్టు పురుగు, అది ఉంటేనే హిట్టు కొడతాం ఇంట్లో. మూలలు మందు రాస్తాం అది పోవాలి అని. అవి ఉంటే వ్యాధులు వస్తాయి. అలాంటి వ్యాధికారక జీవరాశుల్ని తీసుకొచ్చి వాటిని భారత యువతతో పోలుస్తారు, విద్యార్థులతో పోలుస్తారు. అడవుడు పనికి మాలినోడు ఒక పేజ్ క్రియేట్ చేస్తే దాన్ని తీసుకొచ్చి అసలు మీ పార్టీల ద్వారా మీకున్నటువంటి ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ అనేటటువంటి సిద్ధాంతాల ద్వారా మీరు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు? ఆఖరికి ఒక బుద్ధింక అనే ఒక థీమ్ మీద మీరు వాయిస్ రేజ్ చేయాల్సిన దుస్థితి. అయితే సరే, చేసిన వాళ్ళు ఏమైనా సరిగ్గా చేశారా అంటే చూడండి, అక్కడికి వచ్చిన వాళ్ళు వైరల్ అవుతున్న ఒక క్లిప్ చూపిస్తాను. కాక్రోచ్లు ఏం చేస్తాయి? చీకట్లో ఉండి రహస్యంగా అనగబట్టి కాలుతో తొక్కినా కూడా చనిపోకుండా బతుకు పోరాటం చేస్తాయి. ఇంతకంటే అద్భుతమైన వర్ణన నాకు తెలిసి ఎవ్వడూ ఇవ్వలేడేమో. బొద్దింకలు అని చెప్పేసి అనౌన్స్ చేసేసాము కదా. ఇప్పుడు ఆ బొద్దింకలు అనుకుంటున్న విషయాన్ని షేమ్ఫుల్గా ఫీల్ అవ్వక్కర్లే, అరే నేను బొద్దింకేంటి అనుకోవక్కర్లే అన్నదానికి ఈవిడ ఎలాగో బ్రెయిన్ వాష్ గ్యాంగ్కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కదా. ఈవిడేం చెప్తుందంటే, చీకట్లో ఉంటూ ఏంటది చీకట్లో ఉంటూ? అదొక పురుగు, కంపుగొట్టు పురుగు. చైనా వాళ్ళు తప్ప ఇంకెవరు తినడానికి ఉపయోగపడని పురుగు. సరే, వాళ్ళు ఫామ్లలో పెంచుతారు, వాళ్ళు తినడానికి, అది పక్కన పెట్టేద్దాం, వాళ్ళ ఆహారం, దానికి రెస్పెక్ట్ ఇద్దాం. అక్కడ పురుగులకి భారత్లో ఉన్న బొద్దింకలన్నీ కూడా వ్యాధికారకాలు, వ్యాధుల వాహకాలు. ఓ పని చేయండి, బొద్దింకల్ని ప్రేమగా తీసుకుని మీ వంట పాత్రల మీద ఇలా వికసింపజేయండి, బాగుంటుందేమో. చీకటిలో పొడుచుకొస్తున్న బొద్దింకలు అంటూ ఏదో విప్లవాత్మకంగా మాట్లాడుతున్నారు కదా ఈవిడ రైమింగ్లో. ఇది వీళ్ళ నేచర్, ఇది వీళ్ళ ఐడియాలజీని ఏ విధంగా జనాల్లోకి ఎక్కిస్తారు. అక్కడికి వచ్చినటువంటి అమ్మాయి యువత, అరే మనం బొద్దింకలు అంటే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదులే, ఎప్పుడు సింహాలు పూలులేనా, అప్పుడప్పుడు బొద్దింకలు అవుదాం. ఆ బొద్దింకల నేచర్ ఒకసారి గూగుల్లో కొట్టి చూడు. కాక్రోచ్లు ఏం చేస్తాయి? చీకట్లో ఉండి రహస్యంగా అనగబట్టి కాలుతో తొక్కినా కూడా చనిపోకుండా బతుకు పోరాటం చేస్తాయి. మీరు ధర్మేంద్ర ప్రసాద్ కాదు, అధర్మేంద్ర ప్రసాద్. అది ఆయన ధర్మేంద్ర ప్రధాన్ అయితే ధర్మేంద్ర ప్రసాద్ కాదు, అధర్మేంద్ర ప్రసాద్. అంటే మనకి సబ్జెక్ట్ మీద కాకుండా అక్కడ ఎవరినో విమర్శించాలి, ఇంకెవరినో తిట్టాలి, ఇంకెవరినో ఏమార్చాలి, దీని మీద దృష్టి పెడితే పేర్లు ఇట్లాగా అర్థమైపోతాయి. సహజంగా నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, పేర్లు మర్చిపోతాను నేను. రామ్ చరణ్ గారి తర్వాత నేనే పేర్లు మర్చిపోవడంలో. హ్యాబిచువల్గా రావడం వేరు, కానీ వీళ్ళందరూ ప్రజ్ఞాశీలులు కదా, మేధావులు కదా. అసలు అక్కడ ఎవరిని రిజైన్ చేయాలి అడుగుతున్నామో వాళ్ళ పేరే మర్చిపోతే ఎలాగా? ధర్మేంద్ర ప్రధాన్ అనడానికి బదులు ధర్మేంద్ర ప్రసాద్ అంటారు. ఇంకా సంతోషం, శివప్రసాద్ అనలేదు. ఇప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చాడు పాపం, ఆయన కూడా ఏదో చెప్పాలనుకున్నాడు. అది మనకు తెలిసింది చెప్తే బాగుంటుంది, లేదా తెలుసుకుని చెప్పినా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో తెలిసి తెలియంది చెప్తే ఏమవుతుంది? ఇలా అవుతుంది.
తత్మానం సృజామ్యహం. నిజంగానే వాటో వాటు నిజంగానే మనల్ని దేశంలో ఉన్నటువంటి 40 కోట్ల యువతని కాక్రోచెస్ అంటారు. మీరు ఎంత ధైర్యంగా మీకు? ఇప్పుడు సమస్య ఏంటంటే అక్కడికి వచ్చినటువంటి ఆ మురళీకృష్ణ గారు ఆయన వయసు ఒక 50-60 ఉంటుంది. మనల్ని మన యూత్ని అంటాడేంటి? ఇప్పుడు సినిమా హీరోలు అంటే వయసు వచ్చినా కూడా వయసు దాచుకుంటూ యూత్ లాగా యాక్ట్ చేస్తారు. వాళ్ళకి అదొక తప్పని పరిస్థితి. యువత మధ్యలో ఉన్నప్పుడు యువతని దిశానిర్దేశం చేసేయాలి. మనం యువత అని ఫీల్ అవ్వకూడదు, మనం కూడా యువత అని పోర్ట్రే చేయకూడదు. సరే అలాగే అది పక్కన పెడితే ఆ మధ్యలో ఆ శ్లోకం చెప్పాడు చూసారు ఆయన, అంత నొప్పులు ఎందుకు? ఇలాగా అబాసు పాలైపోవటం, హాస్యాస్పదంగా వీరు మారిపోవడం తప్ప ప్రత్యేకించి వీళ్ళు చేసింది ఏంటి? ఇక నేను ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతూ ఉన్నా ఏమిటి అంటే, కాక్రోచ్ జనతా పార్టీ ద్వారా నేను హైలైట్ చేస్తున్న పాయింట్ ఇదే. వీళ్ళు ఇచ్చేటటువంటి నినాదాలు, ఏ నినాదమైనా జాతిని జాగృతపరిచేదైతే స్వాగతిస్తాం. కానీ ఈ నినాదాల మాటను ఎటకారం వద్దు. భారత్ మాతకి జై నువ్వు అనకు, దాన్ని ఎటకారం చేయడం ఎందుకు? జై శ్రీరామ్ నువ్వు అనకు, నీకు ఇష్టం లేనప్పుడు నువ్వు అనవద్దయ్యా, దాన్ని ఎందుకు ఎటకారం చేయడం? వందే మాత్రం మేము వినం, మేము అనం అంటూ అసెంబ్లీల నుంచి కూడా వాకౌట్ చేస్తున్నారు కదా ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. ఎవడైనా వచ్చి రోడ్డు మీదకి వచ్చేసి నిరసనలు వ్యక్తం చేశారా? లేదు కదా. అనకపోతే నీ కర్మ. అంటే అది మన దేశానికి సంబంధించినటువంటి ఒక నినాదం. వందే మాతరం. వందే అంటే నమస్కారం, మాతరం అమ్మకి నమస్కారం. ఏ అమ్మకి? ఈ నేల తల్లికి. మనల్ని నిలబెడుతుంది కాబట్టి దాని భావన, తల్లి అనే భావన. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. నినాదాల విషయానికి వద్దాం. ఈ అభిజిత్ బాడ్కో అని ఎందుకు అంటున్నానంటే, ఈ అభిజిత్ బాడ్కేనో ఏం చేశాడు, ఎవరికి ఇచ్చాడు సపోర్టు? ఉమర్ ఖలీద్కి అని చెప్పాను. జేఎన్యూ వివాదం 2016లో మీకు జరిగింది గుర్తుంది కదా. అక్కడ చేసినటువంటి నినాదాల వలననే ఈ ఉమర్ ఖలీద్ అనే గ్యాంగ్ ఇప్పుడు వాళ్ళు విచారణ, జైలు ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నారు. ఉమర్ ఖలీద్, కన్నయ్య కుమార్ ఇప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి హాయిగా బతికేస్తున్నాడు. అనిర్బన్ భట్టాచార్య, అకీబ్ హుస్సేన్, ముజీబ్ హుస్సేన్, ఇంకా కశ్మీర్కి చెందినటువంటి కొంతమంది విద్యార్థులు, వీళ్ళందరూ ఇచ్చినటువంటి నిరసనలు ఏమిటి అని అంటే, కశ్మీర్ మాంగే ఆజాదీ అంటే దాని అర్థం ఏంటి? కశ్మీర్ స్వేచ్ఛను కోరుతోంది. భారతదేశంలో భాగమైనటువంటి కశ్మీర్ మాంగే ఆజాదీ ఏంటి? కశ్మీర్ మాంగే ఆజాదీ ఫ్రమ్ పాకిస్తాన్, నాట్ ఫ్రమ్ ఇండియా అని అనాలి కదా నువ్వు యాజ్ ఎ ఇండియన్గా. కానీ ఏమైంది ఇక్కడ? చీన్కి లేంగే ఆజాదీ, లాక్కునైనా సరే స్వేచ్ఛను పొందుతాం. లాక్కుని పాకిస్తాన్ గడికి ఇస్తావా? ఆర్టికల్ 370 ద్వారా ఆల్రెడీ లాక్కున్నారుగా ఇన్ని సంవత్సరాల పాటు. అది భారత్లో కలపడానికి ఇప్పటికీ యుద్ధం చేయాల్సి వస్తుంది. వందలాది మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఒక్కడికైనా నొప్పి ఉందా ఈ కాక్రోచ్ బ్యాచ్కి, ఈ బొద్దింకలకి? నేను అక్కడికి వచ్చినటువంటి యువతని బొద్దింకలతో పోల్చట్లా. వీళ్ళ మాటలు నమ్మి మోసపోయినటువంటి యువతని నేనేమనట్లా, వాళ్ళని బొద్దింకని అనట్లే. భారత జాతి యువత, భారత యువత వీళ్ళు బొద్దింకలు, వీళ్ళు పరాణజీవులు. ఇలాంటి నినాదాలు ఇస్తే దానికి వ్యతిరేకం. రావణ్ గారికి నేను చెప్తున్నా, రావణ్ గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి విషయం ఇది. మేము ఎలాంటి నినాదాలను వ్యతిరేకిస్తామంటే వీటిని, భారత్ తేరే తుక్కుడే హోంగే ఇన్షా అల్లా, ఇన్షా అల్లా, భారతదేశం ముక్కలవుతుంది. దట్ ఈస్ ద మీనింగ్. అండ్ అఫ్జల్ హమ్ శర్మిందా హే, తేరే ఖాతిల్ జిందా హే. అఫ్జల్ గురు ఉగ్రవాది, అతన్ని ఉరి తీసేస్తే ఇప్పటికీ అతనికి అనుకూలముగా, ఉగ్రవాదిని ఉరి తీస్తే అతనికి అనుకూలంగా నినాదాలు. అఫ్జల్ మేము సిగ్గుపడుతున్నాం, నిన్ను శిక్షించిన వారు ఇంకా బ్రతికే ఉన్నారు అట. ఏమిటండి ఘోరం? ఇలాంటి నినాదాలు చేసిన వాళ్ళని ఎప్పుడైనా వీళ్ళు వ్యతిరేకించారా? జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అనేవి ఏమైనా యాంటీ నేషనల్ స్లోగన్సా? ఉగ్రవాదులు చేసే స్లోగన్సా? వాటిని ఎందుకు ఎట్టకారం చేయడం? అవసరం లేదు కదా. సరే, ఇక్కడ తుమ్ కితనే అఫ్జల్ మారోగే, హర్ ఘర్ సే అఫ్జల్ నిక్లేగే, ఇది కూడా ఒకటి. మీరు ఎంతమంది ఉగ్రవాదుల్ని చంపితే మేము అంతమంది ఉగ్రవాదులుగా తయారై వస్తాం అనేలాగా మాట్లాడుతున్నారు. మరి అఫ్జల్ గురు ఎవరు? ఉగ్రవాది కదా. అకార్డింగ్ టు ద రికార్డ్స్ అతను ఎందుకు ఉరివేయబడ్డాడు? అతని వల్ల ఎంతమంది మానవులు చనిపోయారు? మానవుల గురించి ఆలోచిస్తున్నాం కదా, మతాలకు అతీతంగా. ఇలాంటి నినాదాలకు మనం వ్యతిరేకం. మరి ఈ నినాదాలు కూడా చేయాల్సింది సాటిస్ఫై ఉండేవాళ్ళేమో కొంతమంది. సరే, ఇంకెప్పటికీ వీళ్ళు చేసేటటువంటి కొన్ని నినాదాలు, ఫాసిజంసే ఆజాదీ, జాతీయవాదసే ఆజాదీ, కులతత్వం నుంచి స్వేచ్ఛ కావాలి అంటారు. మరి కులాల గురించి వీళ్ళే మాట్లాడతారు. అర్థమైందా మీకు చెప్తున్నది? కులము, మతము ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ కూడా వీళ్ళకి క్లారిటీ ఉండదు. వీళ్ళు చెప్పరు అనమాట. మతాంతర వివాహాల్ని కులాంతర వివాహాలుగా పోర్ట్రే చేస్తారు. ఫాసిజంసే ఆజాదీ అంటారు. అసలు చైనా కంటే నియంతృత్వ దేశం ఇంకోటి ఉందా? అక్కడున్న ప్రజలకు స్వేచ్ఛ ఉందా? అభివృద్ధి ఉంది. చైనా చాలా అభివృద్ధి గల దేశం, డిసిప్లిన్ కలిగిన దేశం భారతదేశంతో కంపేర్ చేసుకుంటే. కానీ స్వేచ్ఛ ఉందా? రష్యాలో ఉందా?
ప్రజాస్వామ్యం ఉందా ఆయా దేశాలు? అది నియంతృత్వం అంటే. 5 ఏళ్ళకు ఒకసారి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేటటువంటి దేశం ఇది ఎలాగా ఫాసిస్టుల దేశం అవుతుంది? మోదీ ఫాసిస్టు వీళ్ళ దృష్టిలో. మోదీ ఇంకేంటి, మోదీ మొన్నట చెప్పాడు కదా, మన ఖర్గే గారు కూడా చెప్పారు కదా, మోదీ ఒక టెర్రరిస్ట్ అని చెప్పాడు ఆయన. ఓ విపక్ష స్థానంలో ఉన్న నేత మాట్లాడాల్సిన మాట అది. నువ్వు నీ దేశ ప్రధాని టెర్రరిస్ట్ అంటున్నావే, మరి పాకిస్తాన్ భాష కాదా అది? ఏ విధంగా మాట్లాడుతున్నావు? వేర్ ఈస్ ద ప్రూఫ్? ఉపా చట్టం కింద ఎవరెవరినైతే పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారో, కొంతమంది జైలు జీవితం గడుపుతున్నారో, అటువంటి వాళ్ళ మీద సాఫ్ట్ కార్నర్ చూపించేటటువంటి యువత లేదా యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దేశానికి వ్యతిరేకమే. వాళ్ళ గురించి నిజాలు చెప్పకుండా దాస్తూ ఎంతసేపు కూడా హిందుత్వం పేరిట లేకపోతే హిందుత్వవాదం వినిపించేటటువంటి మాబోటి వారిని బత్తాయిలు అంటూ, వాళ్ళు పిసిగేసుకుంటూ బత్తాయిల్ని పిసికేస్తామంటూ రకరకాలైనటువంటి ఈ కట్టుడు కథనాల్ని, కుళ్ళు కుతంత్రాలతో కూడుకున్నటువంటి టూల్ కిట్ విధానాలను చేస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ఎంతవరకు సరైనటువంటి దారిలో ఉన్నారు అనేది మనం ఆలోచించుకోవాలి. సో నేను వెళ్దాం అనుకున్నా వెళ్ళలేకపోయినా, వెళ్ళుంటే బాగుంటుంది, ఇంకొంచెం ఫీడ్ మీకు అందించేవాడిని డైరెక్ట్గా నేనే రికార్డ్ చేసుకొని. సరే, దొరికినటువంటి వీడియోస్తో కొన్ని చూపించాను కదా, ఇంకా చాలానే ఉంటాయి. వాళ్ళ ఛానల్స్కి మీరు వెళ్తూ ఉంటే మీరు చూడొచ్చు. నేను చెప్పేది ఏంటంటే, నినదిద్దాం, ప్రభుత్వాల్ని ప్రశ్నిద్దాం, కానీ దాని మాటున దేశ ధర్మ వ్యతిరేక ఎజెండాల్ని మాత్రం వీడుదాం. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం, మోదీని టార్గెట్ చేయడం కామన్ పాయింట్. వాళ్ళు హిందుత్వం కోసం పనిచేస్తారు అని, లేదా హిందువుల రక్షణ కోసం పనిచేస్తారని ప్రకటించటం. వాళ్ళు వెంకయ్యనాయుడు గారు అన్నట్లుగా జై హింద్ అంటే హిందువులకు జై, మిగతా వాళ్ళకి నై అని కాదు కదా. నేను హిందువునని చెప్పుకుంటే మిగతా వాళ్ళని నేను ద్వేషిస్తున్నట్లు కాదు కదా. నా జోలికి రాకుండా, నా హక్కులను కాపాడుకుంటూ, నా హిందుత్వ సంప్రదాయాలను నేను పాటించుకోవడం, నా హిందూ ధర్మంలో ఉన్నటువంటి దుర్మార్గాల్ని నేనే నా ఇంటిని క్లీన్ చేసుకునే ప్రాసెస్లో ఎండగట్టడం, దొంగ బాబాలను, మూఢనమ్మకాలను వాటిని ఎండగట్టడం, ఇది కదా నేను ఒక హిందువుగా చేసుకుంటున్న నా పని. నువ్వు హిందువుగా ఉండలేక హిందువు పైన ద్వేషం వెలగక్కుతూ మా జై శ్రీరాము లేకపోతే దేశానికి సంబంధించినటువంటి నినాదాల్ని కూడా ఒకరి భాష అని చెప్పేసి ఎటకారం చేస్తే ఇది ఎంతవరకు సబబైనటువంటి నిరసనలు, లేకపోతే ధర్నాలు, లేకపోతే ర్యాలీలు? ఆలోచించుకోవాలి ప్రజలు. మీరే ఆలోచించండి. నా యొక్క ఈ వీడియో సారాంశం మీకు అర్థమైతే కింద మంచిగా కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.